హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఎడ్యువైట్ తెలుగు. సో ఈరోజు మన ఏ గవర్నమెంట్ ఎగ్జామ్కైనా ఇంగ్లీష్ ఎలా ప్రిపేర్ అవ్వాలో చూద్దాం. అసలు ఇంగ్లీష్ అంటే మనకెందుకు భయం? అదంత టఫా? కానే కాదు. మనం రాంగ్ వేలో ప్రిపేర్ అవుతున్నాం అంతే. దానికి రైట్ వే ఏంటో ఇవాళ చూద్దాం. ఒక బిల్డింగ్‌కి ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్‌గా ఉంటే అంత మంచిగా ఉంటది కదా బిల్డింగ్. సో మన ఇంగ్లీష్ కూడా అంతే. ఫస్ట్ ఫౌండేషన్ రాక్ సాలిడ్‌గా ఉండాలి. అలా అని ఏబీసీడీలు చదవాలంటే యెస్. గ్రామర్‌లో ఏబీసీడీలు చదవాలి. అవే మన పార్ట్స్ ఆఫ్ స్పీచ్. నౌన్ అంటే ఏంటి? ప్రనౌన్ అంటే ఏంటి? యాడ్జెక్టివ్‌కి, యాడ్వర్బ్‌కి డిఫరెన్స్ ఏంటి? ప్రిపోజిషన్, పొజిషన్ ఎక్కడుండాలి? ఇవన్నీ తెలుసుకోవాలి. సో దిస్ విల్ హెల్ప్ యూ. సో ఎగ్జామ్‌లో కొన్ని ఎర్రర్స్ చేయకుండా ఉండడానికి ఇది మనకి హెల్ప్ అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి వర్డ్స్ అంటే మన టెన్సెస్. పాస్ట్ టెన్స్, ప్రెజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ఈ మూడిటి గురించి మంచిగా తెలుసుకోవాలి. పాస్ట్‌ని సింపుల్‌గా ప్రెజెంట్‌లో కంటిన్యూ చేస్తూ, ఫ్యూచర్‌ని ఎట్లా పర్ఫెక్ట్ చేసుకోవాలో మనకు మన టెన్సెస్ నేర్పిస్తాయి. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి సబ్జెక్ట్ వర్బ్ అగ్రీమెంట్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నామంటే మన మాట్లాడే సెంటెన్స్‌కి ఒక ప్రాపర్ స్ట్రక్చర్ ఉండాలి. సో ఆ ప్రాపర్ స్ట్రక్చర్ ఏంది? ఎట్లా ఆ ఫ్లో ఎలా కంటిన్యూ అవుతదనేది తెలుసుకోవాలనమాట. సో ఇక్కడికి 1/3 ఆఫ్ యువర్ వర్క్ ఈస్ డన్. ఈ 3 నేర్చుకుంటే మంచిగా. నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్ సెక్షన్‌లో ఉన్న మేజర్ టాపిక్ ఇది. ఓకేనా? సో రీడింగ్ కాంప్రిహెన్షన్ ఈస్ నాట్ థాట్ ఈజీ అనుకున్నంత ఈజీగా ఏమి వచ్చేదది అందులో మార్క్స్. అది ఫాస్ట్‌గా మనం చదివేసి అర్థం చేసేసుకొని టపటపా ఆన్సర్స్ పెట్టేయడానికి ఉండదు. పైగా కొంచెం టైమ్ కన్జ్యూమింగ్ కూడా ఉంటది. సో ఈ సెక్షన్ చేయాలంటే మనకి కొంచెం పేషెన్స్ అవసరం అనమాట. ఈ రీడింగ్ కాంప్రిహెన్షన్స్ మంచిగా రావాలంటే దానికి ఒక సొల్యూషన్ ఏంటంటే ఎడిటోరియల్ అనాలిసిస్. డైలీ యూట్యూబ్‌లో హిందూ ఎడిటోరియల్ సెషన్స్ ఉంటాయి. అవి అవి ఫాలో అయితే మన రీడింగ్ స్పీడ్ బాగా ఇంప్రూవ్ అవుతదనమాట. మనం ఆర్‌సీస్ మంచిగా చేయగలుగుతాం. సో మనకి తెలుగులో కావాలంటే శ్రీధర్ సిసి మూర్తి సార్ ఉన్నారు. సో సార్ చాలా నీట్‌గా, క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. నెక్స్ట్ ఐఏసీ ఇన్‌స్టిట్యూషన్ వాళ్ళవి శంకారావం క్లాసెస్ అనేవి ఉంటాయన్నమాట. ఓకే. బాగానే ఉంటాయి. నెక్స్ట్ సురేష్ సార్ ఫ్రమ్ ఎల్‌టీఎక్స్ ఇన్‌స్టిట్యూట్. సార్ ఏంటంటే మంచిగా నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. కాకపోతే ద ఇన్‌స్టిట్యూట్ ఈస్ రిలేటెడ్ టు యూపీఎస్సీ యాస్పిరెంట్స్. సో యూపీఎస్సీ రిలేటెడ్ ఇన్‌స్టిట్యూషన్ కాబట్టి అంత బ్యాంకింగ్‌కి, ఎస్ఎస్‌సీకి అంత రిలేటబుల్ కాదని నా ఫీలింగ్. యూ కే యూ కెన్ ఫాలో ఇఫ్ యూ వాంట్. నెక్స్ట్ వచ్చేసి మాకు హిందీ అయినా పర్వాలేదు. ఓకే. మేము వి కెన్ అడ్జస్ట్ టు దట్ అనుకుంటే మాత్రం గో టు నిమిషా బన్సల్ మ్యామ్స్ క్లాస్. గై షీ ఈస్ ద బెస్ట్ గైస్. ఒక్కసారి చూడండి. యూ విల్ ఫీల్ దట్ టూ. మ్యామ్ ఎడిటోరియల్ సెషన్స్ 1.5 అవర్ ఉంటాయి డైలీ యూట్యూబ్‌లో. షీల్ కవర్ ఎడిటోరియల్ అనాలిసిస్, వొకాబ్, సినోనిమ్స్, యాంటోనిమ్స్, ఫ్రేజల్ వెర్బ్స్, ఇడియమ్స్ అండ్ స్కిమ్మింగ్ ఫాస్ట్‌గా ఎట్లా చేయాలి అన్నీ నేర్పిస్తారనమాట. ఇట్స్ లైక్ ఎ హోల్ ప్యాకేజ్. వెరీ యూజ్‌ఫుల్ ఫర్ ఎవ్రీ స్టూడెంట్. యూ యూ విల్ నెవర్ రిగ్రెట్ లిజనింగ్ టు హర్ క్లాసెస్ గైస్. నెక్స్ట్ వచ్చేసి అనుభవ్ సార్ ఫ్రమ్ అడ్డా 24/7. సో అడ్డా 24/7 తెలుగులో హిందీలో ఫాలో అయ్యే వాళ్ళందరికీ సార్‌కున్న క్రేజ్ ఏంటో మీ అందరికీ తెలుసు ఆల్రెడీ. నేను చెప్పవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి పాద్ కృష్ణ సార్. హి ఈస్ ఆల్సో ఫ్రమ్ అడ్డా 24/7. నేను ఎస్‌బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ టైమ్‌లో సార్ క్లాసెస్ ఫాలో అయ్యేదాన్ని. సో బోత్ నిమిషా బన్సల్ మ్యామ్ అండ్ పార్థ్ కృష్ణ సార్ ఇద్దరు క్లాసెస్ నేను ఫాలో అయ్యేదనమాట. నెక్స్ట్ వచ్చేసి విశాల్ పరిహార్ సార్ ఫ్రమ్ అన్‌అకాడమీ. సార్‌ది యూట్యూబ్ ఛానెల్ ఒకటుంది. నెక్స్ట్ అన్‌అకాడమీలో కూడా టీచ్ చేస్తారు. సో యూ కెన్ వాచ్ దేర్. గైస్ హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్ అనేది ఎవరన్నా చేస్తారు. కానీ కొంచెం నేను చూసి ఎక్స్‌పెరిమెంట్ చేసి మంచిగా ఉంటదని అనిపించిన వాళ్ళనే నేను ఇక్కడ మీకు సజెస్ట్ చేస్తున్నాననమాట. ఇంకొకటి ఎడిటోరియల్ మా వల్ల కాదు అనేవాళ్ళు ఎవరైనా ఉంటే ఇదంతా మాకు టైం వేస్ట్ అనిపిస్తుంది డైలీ అనిపిస్తే మాత్రం యూ కెన్ రీడ్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్. లైక్ ఎవ్రీ డే యూ కెన్ రీడ్ ద హిందూ ఆర్ డెక్కన్ క్రోనికల్ అనమాట. న్యూస్ పేపర్. ఇది చదవడం వల్ల ఏంటంటే మన రీడింగ్ స్పీడ్ ఒకటి ఇంప్రూవ్ అవుతుంది. 2 కరెంట్ అఫైర్స్ ఒకటి మంచిగా తెలుస్తాయి. సో అది కూడా మనకి మెయిన్స్‌కొచ్చేపాటికి
హెల్ప్ అయితదనమాట. యాడెడ్ అడ్వాంటేజ్‌లా ఉంటది. అండ్ అదే ఎడిటోరియల్ క్లాసెస్ వల్ల మనకి అర్థం కానిదేమన్నా ఉంటే వెంటనే అక్కడే మనకి ఫ్యాకల్టీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు కాబట్టి, మన అండర్‌స్టాండింగ్ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి. హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్ వల్ల ఇంకొక యూజ్ కూడా ఉంది. అదేంటో నేను తర్వాత చెప్తాను. హ్యాంగ్ ఆన్. ఆహ్, నెక్స్ట్ మనకున్న మేజర్ టాపిక్స్ ఏంటంటే, క్లోజ్ టెస్ట్, పారాజంబుల్స్ అండ్ ఫిల్లర్స్. ఈ 3 కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. నేను ఫౌండేషన్ స్ట్రాంగ్ జేసుకోమని జెప్పింది వీటి కోసమే యాక్చువల్లీ. సిట్యుయేషన్‌ని బట్టి కనెక్టర్స్ ఏం యూజ్ చేయాలి, పారాగ్రాఫ్ ఫ్లో ఎలా ఉండాలి, ఏ సిట్యుయేషన్ తర్వాత ఎలా రావాలి, ఇవన్నీ. సో, పారాజంబుల్స్‌కైతే అసలు ఏడు సెంటెన్స్ తర్వాత ఏం రావాలి, మీకు సెంటెన్స్ స్టార్టింగొచ్చే వర్డ్స్‌ని బట్టి ఇది ఫస్టా, సెకండ్, థర్డ్ అనేది డిసైడ్ అవ్వడం గూడా చాలా హెల్ప్‌ఫుల్ అవుతదనమాట పారాజంబుల్స్‌లో. అది ఇంపార్టెంట్ గైస్. సో, ఈ మూడిటికి కూడా యూట్యూబ్‌లో క్లాసెస్ అయితే ఉంటాయి. యూ కెన్ ఫాలో దెమ్. నెక్స్ట్ మేజర్ టాపిక్ వచ్చేసి ఎర్రర్ కరెక్షన్. గైస్ ఎగ్జామ్‌లో ఎర్రర్ డిటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ మనకి. బీట్ ఎస్ఎస్‌సి అవ్వచ్చు, బ్యాంకింగ్ అవ్వచ్చు, ఎందులో అయినా గానీ. ఈ ఊరికే మార్క్స్ పోతా ఉంటాయన్నమాట. చాలా ఈజీగా మనం మార్క్స్ లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, దానికోసం యూ కెన్ ఫాలో 120 రూల్స్ ఆఫ్ గ్రామర్ బై నిమిష మ్యామ్. సో, మ్యామ్‌ది ఒక 11 అవర్స్ మ్యారథాన్ ఉంటది మొత్తం. ఆ మ్యారథాన్ ఫాలో అయ్యారంటే చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటది మీకు. నెక్స్ట్ మాకు తెలుగులో కావాలనుకుంటే మాత్రం 200 రూల్స్ బై మూర్తి సార్ ఫ్రమ్ శ్రీధర్స్. అండ్ శ్రీనివాసులు సార్‌ది కూడా క్లాసెస్ ఉంటాయి. శ్రీనివాసులు సార్ ఇస్ ద డైరెక్టర్ ఆఫ్ ఎవరెస్ట్ కోచింగ్ పాయింట్ హైదరాబాద్. సార్ కూడా మంచిగా నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. అలానే ఎగ్జామ్‌లో ఫ్రీక్వెంట్‌గా అడిగే కొన్ని ఇంపార్టెంట్ రూల్స్ అన్నీ కలిపి నేనొక సీరీస్ అయితే స్టార్ట్ చేశాను. మన ఛానెల్‌లో వీడియో ఉంది ఆల్రెడీ. దాని లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. సో, ఒకసారి ఎళ్లి చెక్ చేయండి అది కూడా. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి వొకాబులరీ గైస్. వొకాబులరీ సో ఇంపార్టెంట్. నేను ఇందాక చెప్పాను కదా! ఎడిటోరియల్ వల్ల ఇంకొక యూజ్ ఉందని. ఆ యూజ్ ఏంటంటే వొకాబులరీ ఒకటి డెవలప్ అవుతుంది. మీకు అంటే న్యూస్ పేపర్‌లో ఇప్పుడు ప్రతిరోజు వాడు కొత్త కొత్త వర్డ్స్ యూజ్ చేయడు గదా! మనకు కొంచెం రిపీట్ అవుతా ఉంటాయి కొన్ని వర్డ్స్, కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్. అవేంటంటే ఎక్కువ సార్లు చూడడం వల్ల మనకి ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి హెల్ప్ అవుతదనమాట. అది సెకండ్ యూజ్. నెక్స్ట్ ఈ వొకాబులరీ బిల్డ్ చేసుకోవడానికి మనకి కొన్ని మంచి బుక్స్ అయితే ఉన్నాయి. అందులో ఒకటి 'వొకాబ్ ప్రాడిగీ' బై నిమిషా మ్యామ్. దిస్ వన్ ఈస్ బై నిమిషా మ్యామ్. అండ్ 'బ్లాక్ బుక్ ఆఫ్ ఇంగ్లీష్ వొకాబులరీ' బై నిఖిల్ గుప్తా. ఈ 2 బుక్స్ ఆల్రెడీ మన వాళ్ళకి చాలా మందికి తెలిసే ఉంటది. ఇదైతే ఎస్ఎస్‌సి ఫర్ బ్యాంకింగ్. ఇది ఇదేమో ఎస్ఎస్‌సి వాళ్ళకి బాగా తెలిసిన బుక్ అనమాట. చాలా మందికి తెలిసుంటది 'బ్లాక్ బుక్ ఆఫ్ ఇంగ్లీష్ వొకాబులరీ' అనేది. ఇంకొకటి 'వర్డ్ పవర్ మేడ్ ఈజీ' బై నార్మన్ లూయి. ఇది ఎవరో ఫ్యాకల్టీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాసిన బుక్ అయితే కాదు. ఇట్ విల్ బి హెల్ప్‌ఫుల్ టు డెవలప్ యువర్ డే టు డే ఇంగ్లీష్ అనమాట. చాలా మంచి బుక్స్. ఇవి కాకుండా హ్మ్, కొన్ని ఛానెల్స్‌లో మేబీ 'అడ్డా 24/7లో' కింజల్ గదావి మ్యామ్‌ది 'వొకాబ్ పవర్ పంచ్' అని జెప్పేసి సారీ. 'వొకాబ్ పవర్ పంచ్' అని చెప్పేసి డైలీ ఈవినింగ్ 5:00కి క్లాసెస్ ఉంటాయి. అవి గూడా మీరు ఫాలో అవ్వచ్చు. ఓన్లీ వొకాబులరీ సెషన్స్ అనమాట ఇవి. ఓకే. సో, ఇవన్నీ మన వొకాబ్ డెవలప్ చేసుకోవడానికి యూజ్ అవుతాయన్నమాట. వీటి కోసం మనం డైలీ ఒక 5-10 వర్డ్స్ నేర్చుకుంటే చాలా బెస్ట్ వొకాబులరీకైతే. ఎందుకంటే అన్నీ ఒకే రోజు కూర్చొని చదివేసుకోవడం మన వల్ల గాదు. డైలీ ఒక 10 వర్డ్స్ రాసుకొని వాటి మీనింగ్స్ గుర్తుపెట్టుకొని రివైజ్ చేసుకుంటా ఉంటే ఫ్రీక్వెంట్‌గా మన వొకాబులరీ అనేది చాలా ఇంప్రూవ్ అవుతది. ఎందుకంటే దీన్ని బేస్ చేసుకొని మనకి ఎగ్జామ్‌లో సినోనిమ్స్, యాంటోనిమ్స్ అడుగుతారు. ఆర్‌సీస్‌లో కూడా సినోనిమ్, యాంటోనిమ్స్ క్వెషన్స్ ఉంటాయి. అట్లనే మనకి స్పెల్లింగ్ ఎర్రర్స్ క్వెషన్స్ అడుగుతారు. ఇంకా హెల్ప్ అవుతదనమాట. చాలా, చాలా చాలా హెల్ప్ అవుతాయన్నమాట వొకాబులరీ వల్ల. సో, గైస్ ఇక్కడికి మన ప్రిపరేషన్ ఎలా ఉండాలో చెప్పుకున్నాం. మరి ప్రిపేర్ అయింది ఎంత బాగా మనం రిటైన్ చేసుకున్నాం తెలియాలంటే ఒక ఎగ్జామ్ అయితే అవసరం. సో, దానికోసం మనం ఒక సెక్షనల్ మాక్ అయితే రాయాలి. ఇంగ్లీష్ సెక్షనల్ మాక్. మీరు ఏ వెబ్‌సైట్ వాళ్ళది ఫాలో అయినా పర్వాలేదు. ఇట్స్ ఓకే.
సో, సెక్షనల్ మాక్ రాయడం వల్ల ఏంటంటే, మన స్ట్రాంగ్ పార్ట్స్ ఏంటి, వీక్ పార్ట్స్ ఏంటి, మన స్ట్రెంగ్త్స్ ఏంటనేది మనకు తెలుస్తాయనమాట. సో, మాక్ రాయడం అంటే చాలామంది మాక్ రాసేసి ఎన్ని మార్క్స్ వచ్చినాయో చూసుకొని క్లోజ్ చేసేస్తూ ఉంటారు. అలా కాదు. అనాలిసిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ గైస్. ఒక మాక్ రాసామంటే దాన్ని ఖచ్చితంగా అనాలిసిస్ చేసుకోవాలి. అక్కడ ఏది రాంగ్ అయింది? ఎందుకు రాంగ్ అయింది? ఆ రాంగ్ అయిన దాని ఆన్సర్స్ ఏంటి? కరెక్ట్ ఏంటి? అని చెప్పేసి మనం చెక్ చేసుకోవాలనమాట. అండ్ అలానే కరెక్ట్ అయిన క్వెషన్స్ గూడా ఆ మిగిలిన ఆప్షన్స్ ఉంటాయి గదా! అందులో ఉన్న ఏం కాన్సెప్ట్ ఇచ్చాడు? అవి ఎందుకు రాంగ్ అయ్యాయి? సో, ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే, ఆ టాపిక్ మనకక్కడ రివైజ్ అవుతదనమాట. సో, నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా దాని రిలేటెడ్ క్వెషన్ ఏదైనా ఎగ్జామ్‌లో వచ్చినప్పుడు మనం కంగారులో మిస్టేక్ చేయకుండా ఉంటాం. అది ఒక అడ్వాంటేజ్. సో, ఇప్పుడు మనకి మన స్కిల్ గ్యాప్స్ ఏంటో తెలిసింది. మన స్ట్రెంగ్త్స్ ఏంటో తెలిసింది. ఇప్పుడు మన వీక్ ఏరియాస్‌లో వర్క్ చేయడం స్టార్ట్ చేయాలి మళ్ళీ. అంటే వాటిని రివైజ్ చేసుకోవచ్చు ఆ టాపిక్స్‌ని. మళ్ళీ కావాలంటే క్లాసెస్ వినొచ్చు. వాటి ప్రాక్టీస్ కోసం అయితే మనకి టాపిక్ టెస్ట్‌లుంటాయి. మీరు ఏ వెబ్‌సైట్ ఫాలో అయినా అందులో నాకు తెలిసి ఈచ్ టాపిక్‌కి ఎగ్జామ్స్ ఇస్తాడనమాట. సో, అయన్నీ ఫాలో అయ్యి ప్రాక్టీస్ చేసి డైలీ ఒకే రోజు అన్నీ చేయవసరం లేదు. డైలీ ఒక్క వీక్ టాపిక్ ప్రాక్టీస్ చేస్తే సరిపోతది. ఇదంతా అయ్యాక మనకి కాన్ఫిడెన్స్ ఒచ్చాక మళ్ళీ సెక్షనల్ మాక్ అనేది రాసుకోవచ్చనమాట. సో, ఇట్లా లూప్ అనేది రిపీట్ అయితా ఉంటదది. ఇదొక లూప్ లాగా అనమాట. సెక్షనల్ మాక్ రాస్తాం. మన ఏది స్ట్రెంగ్త్స్‌ని స్ట్రాంగ్ జేసుకోవాలింకా. మన వీక్ ఏరియాస్‌ని గూడా స్ట్రాంగ్ జేసుకోవడానికి ట్రై జేయాలి. అలాగే మన ఎఫిషియన్సీ ఎంతుందో కూడా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇంగ్లీష్‌లో ఈజీగా మార్క్స్ పోవడానికి ఛాన్సెస్ ఉంటాయనమాట. ఓకేనా? మనం తప్పు అని కావాలని రాంగ్ చెయ్యం. క్వాంట్ అండ్ రీజనింగ్ అంటే మనం చేస్తే ఆన్సర్ ఒస్తది. అది ఖచ్చితంగా రైటే అవుతది. ఇంగ్లీష్‌లో అలా కాదు. లైక్ దేర్ ఆర్ హై ఛాన్సెస్ టు గో నెగెటివ్ మార్క్స్. ఓకేనా? సో, జాగ్రత్తగా కొంచెం ఉండాలి. ఇట్లా జేయండి. మీకు ఏ ఎగ్జామ్ అయినా సరే బీట్ బ్యాంకింగ్ ఆర్ ఎస్ఎస్‌సి ప్రిలిమ్స్, మెయిన్స్ ఏదైనా 100% మార్క్స్ ఒస్తే ఖచ్చితంగా ఫుల్ మార్క్స్ రావడానికి గ్యారంటీ అయితే ఉంది. సో, గైస్ నా స్ట్రాటజీ గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంగ్లీష్ డే టు డే ప్లాన్ గావాలంటే కామెంట్ చేయండి. నేను ఆల్రెడీ ఎగ్జామ్స్ దగ్గరికొస్తున్నాయి. ఆర్‌బీఐ అసిస్టెంట్ ప్రిలిమ్స్ ఉంది. అలానే కొంతమంది ఇప్పటినుంచే ఎస్‌బీఐ పీఓ, ఎస్‌బీఐ క్లర్క్, ఐబీపీఎస్ పీఓకి ప్రిపరేషన్ స్టార్ట్ చేసుంటారు. సో, దానికోసం ప్లాన్ గావాలంటే కామెంట్ చేయండి. ఈ వీడియో ఇంగ్లీష్ అంటే పారిపోయే మీ ఫ్రెండ్స్‌కి షేర్ జేయండి. ఓకే. సో, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం గైస్. సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.